బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు వారు పార్లమెంటు ప్రజా సమస్యల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంటు సమావేశాలంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల జనాభాకు సంబంధించిన వారి అవసరాలు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా మన దేశంలో ఉన్న దాదాపు 543 ఎంపీలు ఈ దేశంలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు అని అంటే ఈ పార్లమెంటు సమావేశాలలో జరిగిన ఆ నెల రోజులు అక్కడ దేశంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి వాళ్ళ ఇచ్చిన హామీలు మీద అమలవుతున్నాయా, అమలైతలేవా, అమలైతే దాని మీద ప్రభుత్వము స్పష్టత చేస్తూ, ప్రతిపక్షాలు అమలు కానీ ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడితే అవి ప్రభుత్వం దృష్టికి పోతే దీనికి సంబంధించింది పార్లమెంట్ హౌస్. ఈ 543 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద, వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇది పార్లమెంటు యొక్క ఉద్దేశం. ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు, ఓట్లు, ఎన్నికలు, పాలన, పరిపాలన, పార్లమెంటు, ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా, అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము. దీని మీద చర్చనే లేదు అసలు. ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతలేదు. Subscribe us and press the bell icon for more interesting updates.